మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది KLN. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. ప్రమాణ స్వీకారం ఏ విధంగా జరిగిందో మన విషయాలు అడిగేందుకు అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు సీనియర్ నాయకులు టీడీపీ మాట్లాడడం ప్రయత్నించారు. సార్ చెప్పండి, ప్రమాణ స్వీకారం ఏ విధంగా జరిగింది? మీరు కూడా జగ్గంపేటలో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది, ఎలా చూడాలంటే? ప్రమాణ స్వీకారం అన్నది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగింది. ఇక క్యాబినెట్ కూర్పు అన్నది కూడా సమర్థవంతమైనటువంటి విధానంలో అనుభవజ్ఞుల్ని, యువకుల్ని చక్కగా మేళవించి మహిళల్ని క్యాబినెట్ కూర్పు జరిగినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా క్యాబినెట్లో కూడా మీరు ఉంటారని చివరి వరకు కూడా పేరు వినిపించింది. అంటే మీరు సీనియర్గా ఉన్నారు, ఎన్నాళ్ళ నుంచో మీరు ఇందులో ఉన్నారు, ఎలా చూడాలంటారు మరి? ఇప్పుడు అంటే ఆ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకంట ఉపయోగపడేటటువంటి వ్యక్తి ఇవాళ మా దగ్గర క్యాబినెట్లోకి వచ్చాడు. ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాడు, కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. పవన్ కళ్యాణ్ గారు మా పార్లమెంట్ నుంచి ఆయన రావడం జరిగింది. దాని మీద ఆయన ఎప్పుడైతే క్యాబినెట్లోకి వస్తున్నాడు అనుకున్నాడో అప్పుడు నేను ఉండనని మామూలుగా నేనే నిర్ణయించుకున్నాను. దానివల్ల నాకేం ఇబ్బంది కూడా లేదు. అంటే ప్రధానంగా ఇంకా ఆల్టర్నేటివ్ వేరే అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా మీకు? పోనీ అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం తప్పించి నేను ఆలోచన చేసేటటువంటి అవకాశం లేదు. అంటే జగ్గంపేటలో ఎంతో మీరు ఎన్నాళ్ళ నుంచో పనిచేశారు, సీనియర్ ఇప్పుడు టీడీపీ ఉపాధ్యక్షులు కొనసాగుతున్నారు, భారీ మెజార్టీతో కూడా గెలిచారు. అక్కడ ప్రజలందరూ గెలుపు మరి ఒక మంత్రిగా చూడాలని ఆశతో నియోజకవర్గ ప్రజలు ఒక అవకాశం ప్రజలు ఆశించవచ్చు, నాకు ఆశ ఉండొచ్చు. కానీ అవకాశం ఉన్నది రానప్పుడు దానికి ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవడం రాజకీయ నాయకుడి యొక్క విజ్ఞత. ఇవాళ నేను ప్రజలకు ఒక మాట ఇచ్చాను, 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాను. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, నిరుద్యోగ సమస్య పరిష్కారం. ఈ 4 అంశాలని పూర్తి చేస్తే సరిపోద్ది. నాకు నా జన్మం ధన్యమైనట్టే ఈ 5 సంవత్సరాల్లో. అది చేయడం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నాను. అంటే ప్రధానంగా చూసుకుంటే క్యాబినెట్ విస్తరణలో బీసీలకి ప్రయారిటీ ఇస్తూ 8 మంది దాకా రావడం జరిగింది, ఇవన్నీ కూడా ఎలా చూడాలి మీరు? అదే సమపాళ్లలో క్యాబినెట్ను మాత్రం చాలా చక్కగా కూర్పు చేయడం జరిగింది. నేను ఇందాక చెప్పాను కదా, అంటే మీరు కులాలు విడదీసి మాట్లాడేదానికంట ఇక్కడ సమపాళ్ళైనటువంటి యువతకి, అనుభవానికి, మహిళకి ఈ రకంగా ప్రాధాన్యత ఇచ్చి క్యాబినెట్ని కూర్చున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ అయితే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే విధంగా ఉంది. అలాగే ప్రధానంగా మొదటి నుంచి ఆశించినప్పటికీ ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినటువంటి అభ్యర్థులు వచ్చారు కాబట్టి అందువలన అలాంటి వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగినప్పటికీ ఏదో రూపంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసేందుకు ఏదైతే సాగునీటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో అభివృద్ధి పనులు నియోజకవర్గ ప్రజలకి చేసి తీరుతానని చెప్పేసి ప్రధానంగా అన్నారు. ఏదేమైనా ప్రమాణ స్వీకారం ఎంతో చక్కగా జరిగిందని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ప్రసాద్తో RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.